కేవలం 11 బంతుల్లో హాఫ్ సెంచరీ. అవును, మీరు విన్నది నిజమే. 29 బంతుల్లో 94 పరుగులు. సెంచరీ మిస్ అయిన ప్రపంచ రికార్డు మాత్రం సొంతమైంది. అతను ఎవరో కాదు, బీహార్ రాష్ట్రానికి చెందిన వైభవ్ సూర్యవంశీ. భారత్ ఏ తరపున ఆడుతున్న ఈ యువ సంచలనం శ్రీలంక దంబుల్లా స్టేడియంలో శ్రీలంక ఏ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ జట్టులో వైభవ్ అదిరిపోయే దూకుడు ప్రదర్శించాడు. బౌలర్ ఎవరు, ఫార్మాట్ ఏది, మ్యాచ్ ఫైనలా అన్నవి ఏమీ పట్టించుకోలేదు. బంతి కనిపిస్తే బౌండరీ, లెంత్ దొరికితే సిక్సర్, గ్యాప్ కనిపిస్తే 4. ఇలా కేవలం 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. దీంతో క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన అర్ధశతకం రికార్డును తన పేరున రాసుకున్నాడు. ఇప్పటి వరకు ఉన్న 12 బంతుల రికార్డును వైభవ్ చెరిపేసి కొత్త రికార్డు సృష్టించాడు. శ్రీలంక లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ కౌశల్య వీరరత్నే రికార్డును బద్దలు కొట్టాడు. అయితే వైభవ్ దూకుడు అక్కడితో ఆగలేదు. 50 తర్వాత కూడా శ్రీలంక బౌలర్లకు చుక్కలు చూపించాడు. చివరకు వైభవ్ స్కోరు 29 బంతుల్లో 94 పరుగులు. ఇందులో 10 4లు, 8 సిక్సర్లు ఉన్నాయి. కానీ సెంచరీకి 6 పరుగుల దూరంలో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత కెప్టెన్ తిలక్ వర్మ ఇన్నింగ్స్ ను చక్కగా నడిపించాడు. మధ్యలో కొన్ని వికెట్లు పడినా చివర్లో అనుకుల్ రాయ్, విప్రజ్ నిగమ్ వేగంగా పరుగులు జోడించారు. దీంతో భారత్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 377 పరుగులు చేసింది. వైభవ్ సూర్యవంశీ పేరు క్రికెట్ ప్రపంచానికి కొత్తేమీ కాదు. 15 ఏళ్ల వయసులోనే రికార్డుల మీద రికార్డులు కొడుతున్నాడు. ఇప్పటికే దేశీయ క్రికెట్, ఐపీఎల్, యూత్ క్రికెట్ లో తన ముద్ర వేశాడు. ఇప్పుడు లిస్ట్ ఏ క్రికెట్ లో కూడా ప్రతిభ చాటాడు. ఇక వైభవ్ సూర్యవంశీ తర్వాతి లక్ష్యం ఏమిటి? అంతర్జాతీయ క్రికెట్ లో కూడా ఇదే దూకుడు ప్రదర్శిస్తాడేమో చూడాలి.